వడతలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. రండి బాబు రండి, అగ్వ ఆలోచించిన ఆశాభంగం మంచితనంబున మించినా దొరకదు అని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళంట వ్యాపారులకు ఫోన్ చేస్తురంట. ఫోన్ చేసి ఏం కాదు, వ్యాపారాలు బాగా జరుగుతాయి, మమ్మల్ని నమ్ముకోరి, మద్యం దుకాణాలల్లో మీరు వేలంపాట ఎదురారని ఫోన్ చేసి మరీ పిలుస్తురంట. మొత్తం 2 వారాలనంట ఎంత 1581 దరఖాస్తులు మాత్రమే వచ్చినాయంట మద్యం షాపులకు. దసరా పండుగ ముందర రిలీజ్ చేస్తే తాయిన మైకంలో వేస్తారేమో, ఇష్టం వచ్చేట్టు వేస్తారేమో, రాష్ట్రానికి ఆదాయం బాగా వస్తుందని దసరా పండుగ ముందర రిలీజ్ చేసిరు వీటిని. కానీ ఇప్పటిదాకా మాత్రం ఆసక్తి చూపుతోళ్ళు తక్కువైపోయారంట. టెండర్లు వేయండి ప్లీజ్ ఫోన్లు చేసి మరీ అడుగుతున్న ఎక్సైజ్ అధికారులు. ఎందుకు ఇలా ఆగడానికి కారణం ఏంటంటే, గతంలోనేమో 2 లక్షలు ఉండే ఏది టెండర్కు, జర్రంతా ఖర్చులు ఎక్కువైనట్టున్నాయి, మంచి మంచి పథకాలు పెట్టిరు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలలో జరంత ఖర్చులు ఎక్కువైనాయి అని జర్రంత రేటు పెంచిరట. ఎంత పెంచిరంటే 1 లక్ష రూపాయలు పెంచిరు, ఎక్కువ పెంచలే. 2 లక్షలు కాస్త 3 లక్షలు చేసిరట. 3 లక్షలు చేస్తారకల్లా వ్యాపారులంతా వెనకపట్టు పట్టిరట. 3 లక్షల రూపాయలు పెట్టాలి, అది నక్కదువేనంతనో అదంతా, చిక్తే షికారి లేకుంటే బికారి. పడ్డదనుకో సరే 4 రూపాయలు సంపాదించుకోవచ్చు, పడకుంటే 3 లక్షలు పోతాయి. 3 లక్షలు అంటే 2 సంవత్సరాలు రాయల్గా కూర్చొని బతికినా కానీ వరుసై పడాయి. మరి 3 లక్షల రూపాయలు కట్టాలంటే ఇద్దరు 2 లక్షలు కట్టాలంటేనే చాలా రకాలుగా ఆలోచించరు. కేసీఆర్ హయాంలో ఎన్ని అయినాయి అప్పట్లో, ఇంత ఉంటే 2500 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది కేసీఆర్ హయాంలో. కానీ మరి ఈయన హయాంలో మరి 3500 కోట్లు సంపాదించామని ఆలోచన చేసినట్టు కానీ పాడైపోయిన వచ్చే కాలం అయితే లేదట. టెండర్లు వేసేందుకు ఆసక్తి చూపని వ్యాపారులు. కొమరంభీం జిల్లాలో విచిత్రమైన సంఘటన ఇది. కొమరంభీం జిల్లాలంట టెండర్లు వేసే కాలం లేదట. ఓ పని చేయరు గవర్నమెంట్ వాళ్ళు, ఎక్సైజ్ శాఖ వాళ్ళు అయినా కానీ గవర్నమెంట్ వాళ్ళు అయినా కానీ గిట్ట కాదు, కానీ గిట్ట అయితే రానట్టు. కానీ ఆటో తీసుకోరి, 3 వీలర్ ఆటో ఉంటుంది, 3 గిల్లల ఆటో తీసుకోరి, 3 గిల్లల ఆటో తీసుకొని ఆటో ఆయన 1000 రూపాయలు ఇచ్చి మంచిగా మైక్ పెట్టురి. మైక్ పెట్టి రండి బాబు రండి, ఆలోచించిన ఆశాభంగం మంచితనంబున మించినా దొరకదు, టెండర్లు వేయాలి టెండర్లు వేయాలి, అగ్గు అనుకుంటా ఊరు గల్లి తిప్పు. ఏమవుతుంది, లైసెన్స్ తోటే కదా. ఇప్పుడు వైన్ షాపులు అనేది ఏమన్నా ఏది లైసెన్స్ లేకుండానో లేకపోతే వేరే రకంగా అయితే కాదు కదా, అందరికి తెలిసిన ముచ్చటేనా. ఆటోలల్లో తిప్పురి, ఆర్టీసీ బస్సులు ఉంటాయి కదా, ఆర్టీసీ బస్సుల మీద పోస్టర్లు అతికేయరి. వైన్ షాపులో టెండర్లు వేయబడును, ఆసక్తి కలవారంతా రావాలని ఆర్టీసీ బస్సుల మీద వెయ్యిరి, ఆటోలలో తిప్పురి. అవసరం అయితే ఇంకా జర్రంత ముందుకు వెళ్ళి ఆ మెట్రో రైలు ఉన్నాయి కదా పట్నంలో, ఆ మెట్రో రైళ్ళ మీద కూడా ఇప్పుడు ఈ సబ్బు ఆ సబ్బు అని అడ్వర్టైజ్ ఇస్తారు కదా, అవి కాకుండా ఈ పోస్టర్లు వేసుకోరి. మద్యం దుకాణాలలో వేలం వేయబడును, పలానా తారీఖు నాడు 3 లక్షల రూపాయలు కడతారంటే మీ అదృష్టాన్ని పరీక్షించుకోరని పోస్టర్లు వేస్తారా అంటే రాష్ట్రం మొత్తం పచ్చగా వెలిగిపోతుంది. ఏమవుతుంది అయితే ఓ 2-3 కోట్ల రూపాయల ఖర్చు వస్తుంది, గంతకంటే వచ్చింది ఏముంది. 2-3 కోట్ల రూపాయలు అంటే పెద్ద సమస్య కాదు కదా, పెద్ద సమస్య ఏం కాదు. వస్తే 3-4 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చినా రావచ్చు. ఇప్పుడు 1 లక్ష రూపాయలు పెంచి పెరిగిందంటే కేసీఆర్ ప్రభుత్వంలో 2 లక్షలు ఉన్నప్పుడే 2500 ఈ 2500 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంటే మీరు 1 లక్ష రూపాయలు పెంచారు కాబట్టి 4000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినా రావచ్చు. అందుకోసమనే ఓ పని చేయరు, నిమ్మలంగా అడ్వర్టైజ్ని మంచిగా ముమ్మరంగా సాగించారు. రాములవారి తీర్థం అవుతుందో, ఆంజనేయ స్వామి తీర్థం అవుతుందో, లేకపోతే పలానా ఊళ్ళో జాతర ఉందో, లేకపోతే పలానా కాడ స్కూల్ ఓపెన్ అవుతుందో అని అడ్వర్టైజ్ వేస్తారు కదా ఆటోల మీద బస్సుల మీద. గట్టనే గిది కూడా చేయరు, నిమ్మలంగా జంజాడు పోతుంది. ఏమవుతుంది, తాగాలే మళ్ళీ మైకులో చెప్పాలి, టెండర్లు వేయబడును, తాగండి తాగి ఊగండి, ఊగి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాను కాపాడండి, మమ్మగాని ఆర్థికంగా వెనకబడుతుంది, రేపు పింఛన్లు ఇవ్వాలన్నా ఇవ్వాలి, లేని హామీలు నుంచి సస్తిమి అదేంది మన ఉచిత బస్సు పెట్టి కోట్ల రూపాయల నష్టం వస్తుంది అంటే నష్టం వస్తుందని చెప్తారు, మీరు లాభం వస్తుందని చెప్పుకోరు, ఏమైనా చెప్పుకోరు. కానీ మరి ఈ అన్నిటికి కట్టాలంటే మరి ఈ వైన్ షాప్ వాళ్ళే కదా సాదేది, ఈ తాగిన వాళ్ళే కదా సాదేది, జర తాగి సాధురని అడ్వర్టైజ్ చేసే ఉపాయం చేయరి. ఇప్పుడు జీతాలు ఇవ్వాలి నెలకు, ఏదైనా నెల జీతాలు అయితే ఆగాయి కదా, మరి వాటికి అన్నీ కట్టాలంటే కంపల్సరీ తాగుతోళ్ళు పన్ను కడితేనే ఎంతో కొంత రాష్ట్రానికి మేలు జరుగుతుంది. గట్ట ప్రచారం చేస్తారా అంటే బాగా ఎక్కువ ఇంకా జనాలు అందరూ తెలిసిపోయి ఇక వాడిని కట్టే వేలపాట పాడుతోళ్ళు పాడుతుండొచ్చు. ఇంకో గిట్లా ఉంది, రండి ప్లీజ్ రండి అని ఆలే పోలు చేస్తున్నట. అరే పలానా దగ్గర పైసలు బాగానే ఉన్నాయి, కొట్టరాదురా పోనాగానే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మంచిగా ఎంక్వైరీ చేసి గతంలో నీకు గాడు వచ్చే కానీ వైన్ షాప్ ఈసారి కూడా వస్తుండొచ్చు పట్టు, అట్నే నీ దోస్తుగాడు పలానా ఉండే కదా ఆయనకి చెప్పు, ఆయన దోస్తుగాళ్ళకి చెప్పు, అట్నే చెప్పి చాలా నాళ్ళని పట్టుకొచ్చి వేసి వచ్చానా అంటే చూడు నా సామిరంగా. ఇదేనికైనా తాగుడేనా, పుట్టినా తాగుడే, సచ్చినా తాగుడే, బతికినా తాగుడే,
పైసలు ఎక్కువైనా తాగుడే, పైసలు తక్కువైనా తాగుడే, ఏ రకంగా చూసినా తాగుడేనా. అందుకోసమని తాగుడు మీద ఉన్నంత మద్దతు దేంట్లో లేదు మా అమ్మ. కానీ తాగూరి ఊగురి అనే కాడికి రాష్ట్ర ప్రభుత్వమే ప్రచారం చేసే కాడికి వచ్చింది. అంటే మన తెలంగాణ రాష్ట్రము ఎంత ఎలిగిపోతుంది అనేది గొగ్గి ముచ్చట చూస్తే అర్థమవుతుంది.